ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం జ్యోతి గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా బిజినెస్ ఐడియాస్ మనం చెప్తూ ఉన్నాం. అంటే కొన్నిసార్లు మనం చూస్తే ఉన్న వాటిల్లో కూడా చాలామంది సక్సెస్ అయ్యారు. అంటే చాలామంది ఒక బిజినెస్ పెట్టాలి అంటే ఈ బిజినెస్ పెట్టాలా, ఇది రిసీవ్ చేసుకుంటారా అన్న క్వశ్చన్ మార్క్ ఒకటైతే, అంటే కొత్తగా ఆలోచించాలి, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా కూడా మనం ఎగ్జాంపుల్గా అంటే ఒక సమోసా బిజినెస్లో కూడా కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తే మనం సమోసా సింగ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ బిజినెస్ అనేది మన అందరికీ కూడా తెలుసు, అది చాలా కామన్. బట్ స్టిల్ మనకి సమోసా అనగానే సమోసా సింగ్ అన్న పేరు అయితే గుర్తొస్తుంది. అలా ఇప్పుడున్న జనరల్గా ఉన్న బిజినెస్లో కూడా మనం అందరికీ తెలిసిందే, దాంట్లో కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి ఒక యూనిక్ క్వాలిటీని యాడ్ చేసి ఒక బిజినెస్ని తీసుకెళ్ళాలి, అది సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం రావాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అంటే? సిరి గారు, ఇప్పటి వరకు చాలా అంటే నర్సరీ, ప్లాంట్ రిలేటెడ్ బిజినెసెస్ ఐడియాస్ మాట్లాడుకున్నాం. సో వీటిలోనే ఒక కొత్తదనంతో అంటే ప్లాంట్స్లో కూడా మనం మినియేచర్ క్రియేట్ చేసి బిజినెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద వెరీ గ్రేట్ థింగ్. అసలు అంటే కొద్దిగా చేంజ్, క్రియేటివిటీ అనేది ఇక్కడ వాడుతున్నాము. సో ఆ ప్లాంట్ ఏదైతే అంటే స్ట్రక్చర్ ఉందో అదే మారిపోతుంది. ఒక ప్లాంటరీ బొకే అనొచ్చు మీరు, తర్వాత వచ్చేసి ప్లాంట్ మినియేచర్ అనొచ్చు. ఇలాంటివి రకరకాలుగా మనము తయారు చేసి మన క్రియేటివిటీతో, మన ఐడియాలజీతో బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. అండ్ ఇది ఎక్కడ అసలు అంటే ఎవరు కొంటారు, తర్వాత వచ్చేసి దీనికి అసలు డిమాండ్ ఉందా, సేల్ అవుతాయా అన్న క్వశ్చన్ మార్క్ చాలా మందికి వస్తుంది. ఎస్ అండి, అబ్సల్యూట్లీ. ఏదైనా ఒకటి కొత్త ప్రోడక్ట్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది అంటే ఆ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత దానికి యాక్సెప్ట్ చేసేకి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి అంటే అన్ని రకాలుగా సేమ్ లేన్లో ఉంది, ఒక్కటి డిఫరెంట్గా కనిపిస్తుంది థింగ్ అంటే అదే యూనిక్నెస్. సో అప్పుడు దానికి డిమాండ్ అనేది మనకు మొదలవుతుంది. అలాగని చెప్పి మీరు వెయిట్ చేయడం, ఇంకా చాలా లాంగ్ రన్లో వెయిట్ చేయాలి అన్నది ఉండదన్నమాట. ఎందుకంటే ప్రజెంటేషన్స్ ఎవరైనా కూడా బర్త్డే పార్టీస్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, ఇంకా రకరకాల హౌస్ సెరమనీస్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి ఎస్పెషలీ కాన్ఫరెన్సెస్ జరుగుతుంటాయి అక్కడ కానివ్వండి, కార్పొరేట్ కల్చర్ కానివ్వండి, ఇక్కడంతా మనకు ఆ స్మాల్ రిటర్న్ గిఫ్ట్స్ అనుకోవచ్చు, ప్రజెంటేషన్ అనుకోవచ్చు, అండ్ గిఫ్ట్స్ అనేది ఇవ్వడము సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్లాంట్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ప్లాంట్ ఇవ్వడంలో కూడా కొంచెం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్లాంటరీ బొకే అనేది తయారు చేస్తున్నాం అనమాట. ధన గారు చూడొచ్చు, ఇంతవరకు కూడా మనము మాట్లాడుకున్నాము. షీ ఈజ్ రెడీ టు గివ్ ద ట్రైనింగ్స్ ఈవెన్. అంటే ఒక చిన్న క్రియేటివిటీతో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి బర్త్డే సిరి గారు, సో అమ్మాయి బర్త్డే ఉన్నప్పుడు ఒక బార్బీ గర్ల్, సో బార్బీ బొమ్మ పెట్టి ఆ తర్వాత కేక్ డెకరేట్ చేసి తను రకరకాలుగా అంటే ఇంకా థీమ్కి రిలేటెడ్ అండ్ తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళ ఏజ్ పరంగా అండ్ తర్వాత వాళ్ళ కలర్ చాయిస్, వాళ్ళకి ఏం నచ్చుతుందో, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కొన్ని మినియేచర్స్లా ఆ ప్లాంట్ లో క్రియేట్ చేసి వాళ్ళు ఆ సెరమిక్ బౌల్ త్రూ చాలా మంచిగా డిజైన్ చేస్తున్నారనమాట. అంటే అట్ ఏ టైం మీకు ఈ మోడల్లో కావాలి అంటే తను కస్టమైజ్ చేసి ఇస్తున్నారు. సో అలాంటి ఐడియాలజీ ఉంటే చాలు, మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు ఎవరైనా మహిళలు. ఎందుకంటే ఏదైనా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది సిరి గారు, ఉండదు అని ఎవరు ఉండరు. కానీ యూసేజ్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకు తగ్గుతుంది అంటే హైట్స్కి చూస్తారు చాలా వరకు. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మైల్ స్టోన్ దాటి ఒక రీచ్కి వెళ్ళింటారు వాళ్ళు, అక్కడ చూసి నేను వెళ్ళగలనా అంతవరకు అనే ఆలోచనలోనే వీళ్ళకున్న టాలెంట్ మర్చిపోతారనమాట. అలా కాకుండా వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎవరైనా సరే ఇప్పుడు చాలా వరకు మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టార్ట్ చేశారు నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ద బేసిక్ అనేది ఒక్కసారి పరిశీలిస్తే ఎవరైనా సరే ధైర్యంగా మనకున్న టాలెంట్, తర్వాత వచ్చేసి మనకున్న స్కిల్ త్రూ ఏదైనా చేయొచ్చు. సో ఈ ప్లాంట్స్ త్రూ కూడా కొంచెం ఆల్టర్నేట్ మనం చేసుకున్నాము అంటే మంచిగా అమ్మచ్చు, ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరి గారు ఈ బిజినెస్లో. అండ్ తర్వాత మినియేచర్ అంటున్నాను కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ ద బర్త్డేస్ అనమాట.
ఇప్పుడు మ్యారేజ్ ఉంది అండ్ తర్వాత వీళ్ళు బాల్కనీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అంటే బాల్కనీలో జెన్ కార్నర్ అని పెడుతున్నారంట, అక్కడ కూడా డిజైన్ చేసిస్తున్నారు. ఓకే. సో ఇలా మీరు చిన్న చిన్నగా గ్రో చేసిన మీ బిజినెస్ ఒక పెద్ద బల్క్ ఆర్డర్స్ రావచ్చు, మీకు అక్కడి నుంచి మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. సో నాకు జస్ట్ ప్లాంట్స్ పెట్టుకోవాలని ఇష్టం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అర్హుకులే అనమాట. చిన్న చిన్న క్రియేటివ్ ఐడియాస్ కావాలి మీకు, అవన్నీ మీకు ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. సో అట్ ద సేమ్ టైం మటీరియల్ ఎక్కడ కొనొచ్చు అండ్ ఎలాంటి ప్లాంట్స్ ఎక్కువ కొనుగోలు అవుతాయి, సో ఎలాంటి ప్లాంట్స్ ఎక్కువ నచ్చుతాయి, అండ్ తర్వాత వచ్చేసి సెరమిక్ బౌల్స్ ఎక్కడ తక్కువకి లభిస్తుంది, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ త్రూ తను ట్రైనింగ్ ఇస్తున్నారు ధన గారు. ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు సిరి గారు అండ్ మంచిగా నేర్చుకోవచ్చు. ఒక కొత్త బిజినెస్, ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంటుంది కాబట్టి చిన్నగా వాట్సాప్ గ్రూప్స్ జాయిన్ అవ్వి అండ్ తర్వాత వచ్చేసి మీకు లొకాలిటీలోనే మీ కమ్యూనిటీ ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందండి? 10,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి. ఇంకా తక్కువ అంటే నేను అంటాను 5,000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ ఒక సెరమిక్ బౌల్ లాగా మీరు పాట్స్ తీసుకొని రకరకాలుగా ఉంటాయి, మనకు టీ కప్ లాగా కూడా తయారవుతాయి, తర్వాత షేప్స్ ఓవెల్ షేప్స్లో ఉంటాయి. ఇంకా మీకు నచ్చే పాట్స్ మీరు కొని ఆ డెకరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు అర్థం కావట్లేదా ఎలా ఏంటి అన్నది, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, ధన గారు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఆ బిజినెస్ ఐడియాలజీ మొత్తం ప్రజెంట్ చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అది కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట క్లాస్లో. అండ్ మనం చాలా వరకు కార్పొరేట్ లెవెల్కి వెళ్తున్నాము అంటే అక్కడ బల్క్ ఆర్డర్స్ మనకు దొరుకుతాయి సిరి గారు. ఎందుకంటే అకేషన్స్ అనేవి రెగ్యులర్గా ఆఫీస్లో చాలా అకేషన్స్ అనేది నడుస్తూ ఉంటాయి. సో మనం ఒక ఏదైనా ప్రోగ్రామ్ కావచ్చు, లేదా పండగ ఇప్పుడు దివాళీ వస్తుంది అప్పుడు కావచ్చు, ఎంప్లాయీస్కి అందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి సెమినార్స్, ఎస్పెషల్లీ చాలా వరకు సెమినార్స్ అనేది కండక్ట్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి. అప్పుడు ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వీళ్ళు ఇక్కడ ప్లాంటరీ బొకే అనేది ఇవ్వడం, ఇలాంటివి మీరు టైఅప్ అవ్వితే అక్కడ నుంచి డబ్బులు సంపాదించి హాయిగా హ్యాపీగా ఇంటి నుంచే మీరు అర్న్ చేయొచ్చు అండ్ వితౌట్ ఎనీ ప్రెషర్ అనమాట. అంటే ఈ బిజినెస్కి ప్రెషర్ ఉండదు, ఎందుకంటే ఆర్డర్ వస్తే తప్ప మీరు తయారు చేయరు. సో ఆర్డర్ వచ్చాక మీరు తయారు చేస్తారు కాబట్టి ఎక్కడా నష్టపోరు. అండ్ తర్వాత వచ్చేసి ఒక్కసారి మీరు నర్సరీ, మీ సరౌండింగ్ నర్సరీ వాళ్ళతో టైఅప్ అవితే ఇంకా రకరకాల ప్లాంట్స్ కొత్తవి వీటన్నిటిని అవగాహన తీసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు సిరి గారు. ఎనీవేస్ ఉన్న దాంట్లో కూడా కొంచెం ఆ యూనిక్ క్వాలిటీని యాడ్ చేస్తే దాన్ని కూడా కొత్త రకంగా మనం బిజినెస్ని జనరేట్ చేయొచ్చు అన్నది మనకి మాత్రం ఈ బిజినెస్లో తెలుస్తూ ఉంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.